విశాఖ జిల్లా గాజువాక డిపో వద్ద గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణనాథుడి ఏర్పాటుకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ శాసనసభ్యులు గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో భారీ గణనాథుడిని ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. భక్తులందరూ లంబోదర అసోసియేషన్ ఏర్పాటు చేసే భారీ గణనాథుడిని దర్శించుకుని అసోసియేషన్కి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంబోదర అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి ప్రత్యేకంగా ఈ సువిశాలమైనటువంటి ప్రాంతంలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ పేరిట వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. 21 రోజులు ఈ కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. ఇదే ప్రదేశంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఆ పందిరికి. సో ఇది ఘనంగా వేడుకలు జరిగేదాకా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ఇంత భారీ వినాయకుడిని ఇప్పుడు కూడా మేము పెట్టలేదు. అయితే ఈసారి ఫస్ట్ టైం మనం పెట్టడం. ఈ వినాయకుడు కూడా ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఇండియా మొత్తం మీద కూడా ఇలాంటి విగ్రహం కూడా పెట్టలేదు ఇప్పటి వరకు. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి మేము మా కమిటీ మెంబర్లు అందరూ కూడా లంబోదరయ్య అసోసియేషన్ ప్లాన్ చేసాం. ఈ యొక్క విగ్రహాన్ని 21 రోజు వరకు కూడా మనం ఇక్కడ స్వామివారికి పూజలు జరుగుతాయి. అలాగే రేపు ఈ విగ్రహం హైట్ అంతా ఎలాంటి విగ్రహం పెడుతుంది, నెక్స్ట్ మళ్ళీ ఈ విగ్రహం తయారవుతున్నప్పుడు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి మన ప్రెస్ వాళ్ళందరూ కూడా తెలియజేస్తామని కోరుకుంటున్నాం. నియోజకవర్గం గాజువాక డిపో దగ్గర మొట్టమొదటిసారిగా మరి ఆంధ్ర తెలంగాణలో చేయలేనటువంటిగా అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కుల మత రాజకీయాలకు అతీతంగా మరి ప్రపంచ జనాభాలో అతి మొదటి పూజ మన విజ్ఞానానికి జరపడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ విఘ్నేశ్వరుని తాలూకు పూజని మరి ఈ గాజువాక డిపో నందు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయటానికి ముందుకు రావడం జరిగింది. క్రీడాకారులు, కళాకారులు, అలాగే వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మన తాలూకా హిందువుల యొక్క మనోభావాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. కాబట్టి మరి హిందూ తాలూకా మనోభావాలని మరి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొదటిగా ఈ వినాయకుని పూజ చేస్తూ తర్వాత నుండే కార్యక్రమాలు మొదలు పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయకుని పూజకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.